మనం కొన్నిసార్లు సక్సెస్‌లో కంటే ఫెయిల్యూర్స్‌లోనే విషయాలను ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. లైఫ్‌ని అర్థం చేసుకోగలుగుతాం, వ్యక్తులను, తర్వాత ఈ ఫైనాన్షియల్‌కి సంబంధించిన ఆ డైనమిక్స్ కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడూ సక్సెస్‌నే చూస్తూ, ఫెయిల్యూర్స్ అంటే తెలియకుండా, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే తెలియకుండా, లేదంటే మనోడెవడు, మందెవరు, దాంట్లో కష్టంలో మనకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరు, అవసరానికి మనల్ని వాడుకొని వదిలేసేవాళ్ళు ఎవరు అనేటివి అన్నీ కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన పరిస్థితి బాగాలేనప్పుడే మనకు బాగా తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. అంతా బాగానే ఉన్నప్పుడు అందరూ మన పక్కన ఉంటారు. దాంట్లో మనోడెవడు, మందెవడు, మిత్రుడెవడు, శత్రువెవడు, మన పక్కనే ఉండి మన గోతులు తీసేటోడెవడు, ఇవేం మనకు అర్థం కావు. ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో, మనము అవి ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే జాబ్ పరంగా కావచ్చు, లేదంటే మరి ఏ విధంగా అయినా సరే కావచ్చు, అలాంటివి వచ్చినప్పుడే మనకు రియల్ ఫేసెస్ అనేటివి చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత మన లోపల ఉన్నటువంటి కొన్ని ఎమోషనల్ టెంపర్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ దారిలోకి వస్తాయి. అంతకుముందు ఎప్పుడు హడావిడిగా హరీబరీలో ఉండి, లేదంటే బిజీ దాంట్లో ఉండి, హ్యూమన్ వాల్యూస్ని చూడకుండా, లేదంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండా, ఇలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు హెల్త్ పట్టించుకోకుండా ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనకు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతాయో మనం వాటన్నిటిని మళ్ళీ సరి చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి ఒక అవకాశం లాగా వస్తుంది. అది మన దగ్గర ఫైనాన్స్ బాగున్నప్పుడు మనము దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉండదు. అది తెలియకుండా మనం యాక్టివిటీ చేసినప్పుడు ఏమైతే కొన్నిసార్లు లాసెస్ వస్తుంటాయి. మనము ఆ ఫైనాన్స్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి ఎట్లా లాసే వస్తుంది, ప్రాఫిట్ రాదు. అదేవిధంగా మన చుట్టూ మంచి మనుషులే ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ చూడాలి. వన్స్ వాళ్ళు టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రారు లైఫ్లో. వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ చూసి మనం వాళ్ళకు కరెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మనము వాళ్ళతోని జర్నీ చేయగలిగితే వాళ్ళు మనతోనే ఉంటారు, వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు. అది వ్యక్తులైనా, వస్తువులైనా, డబ్బైనా, అది ఉన్నప్పుడే దాని వాల్యూ చూస్తే అది మనతోనే ఉంటుంది. కొంతమంది ఇతరులను చూసి వీళ్ళు సెటరేట్ అవుతారు. కొంతమంది ఎవరన్నా చెప్తారు వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఇట్లా చేసుకో అని. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని విని వదిలేయకుండా ఆచరణలో పెడితే వీళ్ళకి ఆ ప్రాబ్లం